VJ24 న్యూస్కి స్వాగతం. శ్రీ 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 ఎర్రగట్టుగుట్ట వెంకటేశ్వర స్వామి జాతర విజయవంతం అయిందని జాతర చైర్మన్ మార్కరాజు శనివారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఆలయ యువ వెంకట్రావు, కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో జాతర విజయవంతమైనట్లు తెలిపారు. అంతేగాక ఈ జాతర బ్రహ్మోత్సవాల విజయంలో పోలీసులు, విద్యుత్, మున్సిపల్, పారిశుద్ధ్య కార్మికులు, మిషన్ భగీరథ, రెవెన్యూ తదితర విభాగాల సేవలు అమోఘమన్నారు. ఈ జాతరలో భక్తులకు 5 రోజుల పాటు విశ్వక్సేన శివ సమితి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన అధ్యక్షుడు పావుశెట్టి వెంకటేశం, ఉపాధ్యక్షుడు శీలం పృథ్వీరాజ్, ప్రధాన కార్యదర్శి సట్కూరి సంతోష్ రాజ్, కార్యదర్శి పాపిశెట్టి సాంబయ్య, కోశాధికారి కందుకూరి కృష్ణమూర్తి, డైరెక్టర్లు, పూజారులు, వేదాంతం పార్థసారథాచార్యులు, ఆరుట్ల శ్రీధరాచార్యులు, చైర్మన్ మార్కరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. నా పేరు మార్కరాజు. శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి నూతనంగా ఎన్నుకోబడిన చైర్మన్ని. వీరంతా మా డైరెక్టర్స్. ఈ జాతర ఈ రోజుతో 5వ రోజుకు చివరి ఘట్టానికి చేరుకుంది. మేమందరము మా వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారి ఆదేశాల మేరకు వచ్చే భక్తులకు అన్ని విధాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటిని మేము అరేంజ్మెంట్ చేసి వారిని పంపించడం జరిగింది. ఈ జాతరకు మాకు అన్ని విధాలుగా సహాయం అందించినటువంటి ఈవో గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మా కేఆర్ నాగరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. తర్వాత పోలీస్ శాఖ వారు ఎంతో శ్రమపడి ఈ విజయానికి మొదటగా నిలిచింది పోలీసు వారని చెప్పుకోవాలి ఈసారి. ఎందుకంటే అంతా వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు. అలాంటి పరిస్థితి ఉండే. దాని తర్వాత మున్సిపాలిటీ సిబ్బందిని కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు చాలా వాళ్ళు పాపం ఈ పరిస్థితిని అంతా క్లీన్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళు అంతా నీట్గా చేయడం జరిగింది. ప్రెస్ వాళ్ళకి, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా మాకు చాలా సహకరించారు. అన్ని విధాలుగా సహకరించారు. మాకు వాటర్ కానీ అన్ని విధాలుగా మాకు సహకరించారు. ఈ రోజున ఈ సాయంత్రం వరకు ఈ జాతర ముగుస్తుంది. మీ అందరికీ ఈ జాతర విజయానికి సంబంధించిన మీరందరి సహకారాలు అందించినందుకు మా ఎర్రగట్టుగుట్ట 12 మంది పాలకవర్గం తరపు నుంచి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.